ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బడ్జెట్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్. సో నార్మల్గా ప్రింటర్స్కి క్యాట్రేజెస్ ఉంటాయి. ఆ క్యాట్రేజెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం క్యాట్రేజ్ కొనాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రింటర్ కాస్ట్లో 40 to 50% దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాట్రేజ్ మొత్తాన్ని రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంక్ బాటిల్ని తీసుకొచ్చుకొని మనమే దాన్ని రీఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే అడపా మనం ఒక ప్రింట్అవుట్ కోసం ఒక షాప్కి వెళ్ళాము అన్నట్లయితే స్టేషనరీ షాప్కి ₹10 ఛార్జ్ చేస్తారు. అది బ్లాక్ అండ్ వైట్ అయితే ఒకవేళ కలర్ కనుక మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 30, 40, ₹50 కూడా ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రింటర్కి అయినటువంటి డబ్బులన్నింటినీ చూసారన్నట్టు నేనైతే ఒక ప్రింటర్ని కూడా కొనేసుకోవచ్చు. సో అదే భాగంగా నేను ఈరోజు మీ ముందుకు ఒక బడ్జెట్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ని అయితే తీసుకొచ్చాను. లో మెయింటెనెన్స్ కాస్ట్గా మీకు ఇది రావటం అయితే జరుగుతుంది. అండ్ ఇవాళ రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకున్నారు అన్నట్లయితే వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనే నా అభిప్రాయం. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రదర్కి సంబంధించినటువంటి DCP T220 ప్రింటర్. ఇది వచ్చేటప్పటికి ఒక బ్లాక్ అండ్ వైట్ కమ్ ప్యారలల్గా మీరు కలర్ ప్రింట్అవుట్స్ను కూడా అయితే తీసుకోవచ్చు. కేవలం ప్రింట్అవుట్ ఒక్కటే కాదు, దీంట్లో మీకు స్కానింగ్ అలాగే ఫోటో కాపీయింగ్ అంటే డైరెక్ట్గా కాపీ కూడా అంటే జిరాక్స్ మిషన్ లాగా కూడా దీని అయితే యూస్ చేయొచ్చు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా లాంగ్ టర్మ్ రివ్యూని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఆల్ 1 month పైనుంచి నేను దీని అయితే యూస్ చేస్తున్నాను. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఓకేనా కాదా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. DCP T220 అని చెప్పి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ సైడ్ విత్ ప్రింటర్ అలాగే దీంతో పాటు దీంట్లో మనకి రీఫిల్ ట్యాంక్ సిస్టమ్ కి సంబంధించినటువంటి బాటిల్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ₹12,690 మనకి రావడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి సేమ్ రావడం జరుగుతుంది. ఇక బాక్స్ లో కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక పవర్ కార్డ్ అలాగే USB Type A to Type A కి సంబంధించినటువంటి ఒక కేబుల్ ని, లోపల ఉండేటువంటి రోలర్ ని క్లీన్ చేసేటువంటి 2 వైప్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. పేపర్ వర్క్ తో పాటు డ్రైవర్స్ కి సంబంధించినటువంటి CD అఫ్ కోర్స్ ఇది లేకపోయినా పర్వాలేదు, మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మనకి ఇక్కడ ప్రింటర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్రదర్ కి సంబంధించినటువంటి BT5000Y అనేటువంటి కలర్ అండ్ అఫ్ కోర్స్ దీని తర్వాత దీన్ని మళ్ళీ అడిషనల్ గా మనం పర్చేస్ కూడా చేయొచ్చు. 48.8 ml మనకి ఇది రావటం జరుగుతుంది. సో దీన్ని మనం ఓపెన్ చేసి దీనిపైన ఉండేటువంటి సీల్ ని అయితే మనం ఫస్ట్ ఇనిషియల్లీ రిమూవ్ చేద్దాం. అంటే ఇంక్ అనేది గడ్డగట్టకుండా వీళ్ళు మంచి ప్రికాషన్ తీసుకున్నారు. సో దీని తర్వాత దీన్ని మళ్ళీ దీంట్లో ప్లేస్ చేసి జస్ట్ ఈ పైన ఉండేటువంటి క్యాప్ని మనం ఓపెన్ చేస్తే సరిపోతుంది. మనం దీంట్లో అయితే రీఫిల్ చేసుకోవచ్చు. ఎల్లోది నేను ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మొత్తం ఒక క్యాన్ అంతా కూడా ఒక ట్యాంక్ మొత్తానికి ఫిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనం 1 time సింగిల్ యూజ్ కోసమే, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిని సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా ప్రింటర్తో మాత్రం మీకు ఇవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారంటే బ్లాక్ కెపాసిటీ మనకి డబుల్ రావడం జరుగుతుంది. 97.2 ml ఆల్మోస్ట్ డబుల్ అని మనం అనుకోవచ్చు. సో ఎందుకంటే బ్యాక్ ప్రింటింగ్ ఎక్కువగా మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం మనకి కలర్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంక్ ట్యాంక్ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్రదర్ కి సంబంధించిన ప్రింటర్ అయితే. సో నేనైతే ఆల్రెడీ డ్రైవర్స్ ఇవన్నీ కూడా సెటప్ చేసేసాను. చాలా సింపుల్. వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేసిన తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్ సాఫ్ట్వేర్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తారో సేమ్ అదే విధంగా మీరు ఇదే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారన్నట్టయితే ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక స్టార్ట్ అలాగే స్టాప్ పవర్ బటన్తో పాటు కాపీ షార్ట్ కట్ని అలాగే మోనో ప్రింట్ కావాలా లేదా కలర్ ప్రింట్ కావాలని చెప్పి 2 బటన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ అండ్ స్టాప్ కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం ఒక చిన్న మినిమలిస్టిక్ డిజైన్తోనే వీళ్ళు మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇది మీరు ఓపెన్ చేయగానే ఇక్కడంతా కూడా మీకు స్కానర్ రావడం జరుగుతుంది. అప్ టు A4 సైజ్ పేపర్ దాకా మీరైతే స్కాన్ చేసుకోవచ్చు. ఇక దీన్ని క్లోజ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు రీఫిల్ ట్యాంక్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ మీరు ఇందాక చూసారు. దానికి ఒక కవర్ లాగా ప్రొవైడ్ చేయడంతో పాటు ఇది ఒక ట్రాన్స్పరెంట్ కేస్ లాగా, అంటే లోపల ఉండేటువంటి ఇంక్ ఎంత పర్సెంటేజ్ ఇంకా మిగిలింది అనేది మనం ఇందులో అయితే చూసుకోవచ్చు. దీనివల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే చలికాలం ఇంకో గడ్డగట్టిపోతుందేమో లేదా యూజ్ చేయకపోతే ప్రింటర్స్ ఖరాబ్ అవుతాయేమో అనేటువంటి ఒక పాత కైండ్ ఆఫ్ ఇంక్ జెట్ ప్రింటర్స్ ఉంటుంది సారా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్వస్తి చెప్తూ మనకి ఈ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ కూడా ఇవే. ఈవెన్ ఒకవేళ మీరు కనుక హరీలో ఉన్నారు అంటే ఈవెన్ కంప్యూటర్ కూడా మీరు ఆన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఒక డాక్యుమెంట్ కలర్
కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ లో మీరు జిరాక్స్ స్టైల్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక కింద మనకి పేపర్స్ కి సంబంధించినటువంటి కేసెట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అప్ టు మీకు 150 పేజెస్ దాకా ఈ ట్రేలో అయితే మీరు లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 80 GSM పేపర్ని వాడుతున్నారంటే, సాధారణంగా మీరు A4 సైజ్కి సంబంధించినటువంటి షీట్స్ అన్ని కూడా 70 లేదా 75 GSM థిక్నెస్ తోటి అయితే మనకు రావడం జరుగుతుంది. విచ్ ఇస్ కూల్. 150 పేజెస్ స్టోరేజ్ అంటే పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే మీకు రకరకాల పేజ్ సైజెస్ ని కూడా మీరు ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను A4ని యూజ్ చేస్తున్నాను. A4 కాకుండా మీరు మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఫోటో కాపీ నుంచి స్టార్ట్ చేసుకొని మీ సైజెస్ని బేస్ చేసుకొని వీటిని ఆటోమేటిక్గా మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేయొచ్చు. ఈవెన్ నేను ఇక్కడైతే ఎగ్జిక్యూటివ్ పేపర్, అలాగే A4, అలాగే ఫోటో పేపర్, ఈవెన్ దీనికి సంబంధించినటువంటి కొన్ని కస్టమైజేషన్ సైజెస్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇదంతా కూడా పాలికార్బనిక్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ బెల్ట్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి మాన్యువల్ ఫీడ్ కేసెట్ ట్రైన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ తీసారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు దీన్ని మాన్యువల్గా కూడా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే ఫీడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక చిన్న ఫోటో ఏదైతే ఉందో దీన్ని అయితే జిరాక్స్ తీయాలనుకుంటున్నాను. సో జస్ట్ మీరు ఇక్కడ లిడ్ ఆరో మార్క్ ఎక్కడ ఉందో అటు సైడ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే దీన్ని ప్లేస్ చేయండి. ఒకవేళ మీరు కనుక దీన్ని కలర్గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ కలర్ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మోనో సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కలర్లో ఇది ప్రింట్అవుట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ కలర్ని అయితే చూద్దాం. సో జస్ట్ ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను అంతే. మీరు ఏం బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కలర్ అని సెలెక్ట్ చేసుకుంటే కలర్లో మీకు ప్రింట్అవుట్ రావడం జరుగుతుంది. ఇక దీని కలర్ ప్రింటింగ్ స్పీడ్ విషయానికి వచ్చారంటే, ఒకవేళ మీరు కనుక కలర్ని ప్రింట్ తీయాలనుకుంటున్నారు అన్నట్లయితే 9 pages per minute రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే 16 pages per minute రావడం జరుగుతుంది. ఇంకా వేగంగా కావాలంటే మీకు ఇక్కడ లేజర్ ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి కలర్ ప్రింట్అవుట్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు, బాగుంది. సో ఒకసారి మనం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ సింపుల్ మీరు మోనో సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఏ బటన్ ని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూసారు కదా, మోనో ప్రింట్అవుట్ అయితే రావడం జరుగుతుంది. ఇందాక మనకు వచ్చిందేమో కలర్ ప్రింట్అవుట్. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక బడ్జెట్ ప్రింటర్, అది కూడా ఇంట్లో హోమ్ అండ్ చిన్నపాటి ఆఫీస్ వర్క్స్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. ఈవెన్ ఇదే కాదు, ఇప్పుడు నేను ఒక ప్రింట్అవుట్ కూడా డైరెక్ట్ గా సిస్టమ్ నుంచి కూడా ప్రింట్ చేసి చూస్తున్నాను. అఫ్ కోర్స్ ఇందాక మీరు చేసిన ప్రింట్ ఏదైతే ఉందో కంప్యూటర్ నుంచి కాపీ చేసించారు. జస్ట్ దానిలో ప్లేస్ చేసేసి కాపీ కొడితే సరిపోతుంది, ఆటోమేటిక్ గా మీకు ప్రింట్ రావడం అయితే జరుగుతుంది. అయితే నేను బ్లాక్ అండ్ వైట్ టెస్ట్ పేజ్ ని ప్రింట్ ఇస్తున్నాను. దీంట్లో సెమీ కలర్ అని కూడా మనం అనుకోవచ్చు, ఎందుకంటే విండోస్ లోగో ఏదైతే ఉందో కలర్ లో రావడం జరుగుతుంది. చూసారా ఎంత ఫాస్ట్ గా మనకు ప్రింట్ అవుట్ రావడం జరిగిందో. సో దీని సహాయంతో మీరు జిరాక్స్ లాగా, అంటే ఫొటోస్ ఇలాంటి వాటన్నిటిని లేదా పేపర్స్ ని కూడా మీరు జిరాక్స్ లాగా అయితే యూస్ చేయొచ్చు. ఇదే కాదు, దీంట్లో మరొక ఫీచర్ ఏంటంటే, ఒకవేళ మీ బుక్ సైజ్ కొంచెం హెవీగా ఉంది అన్నట్లయితే కనుక ఆ హెవీగా ఉన్నటువంటి బుక్ సైజ్ ని కూడా మీరు కొంచెం ఈ లిడ్ ని లిఫ్ట్ చేసి స్కాన్ అయితే చేయొచ్చు. అఫ్ కోర్స్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో విచ్ ఈస్ కూల్ థింగ్. ఇది కూడా ఒక అడిషనల్ ఫీచర్. అంతా బాగానే ఉంది, కానీ దీంట్లో నాకు వైర్లెస్ ప్రింటింగ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ మాత్రం మిస్ అవుతున్నాను. అది కూడా దీనిలో ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారు అంటే సుమారుగా మీకు ఇది 12,500, ఒక్కొక్కసారి 11,000, ఒక్కొక్కసారి 10,500 రూపాయలకు కూడా రావడం జరుగుతుంటుంది. వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక హౌస్ పర్పస్ లేదా చిన్నపాటి బిజినెసెస్ లేదా ఆఫీసెస్ కూడా ఖచ్చితంగా దీన్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.